హాయ్ అండి. ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికైతే ఆయన కళ్యాణమైన ఐదో రోజు పౌర్ణమి రోజునైతే మేము దర్శనానికి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 7:30 అయిపోయిందనమాట. స్వామివారి దర్శనం అవుతుందో లేదనుకుంటా వెళ్ళాం. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కన్నుల నిండుగా స్వామివారిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడికి వెళ్ళగానే అసలు ఆ టెంపుల్ కానీ స్వామివారిని కానీ వదిలి రావాలనిపించలేదండి. ఆ రోజు స్వామివారి అలంకరణ కూడా అంత బాగుందన్నమాట. వీడియో తీయడానికైతే ఉండదు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా టెంపుల్లో అయితే పూలతో కానీ లైటింగ్స్తో కానీ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక టెంపుల్ లోపలైతే ఖాళీ ప్లేస్లో ఇలాగా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా అయితే కొన్ని బొమ్మలతో అయితే డెకరేట్ చేశారండి. అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకున్నారు. మేము కూడా కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాం అనమాట. పల్లెటూరు ఆడపడుచులు కడవలతో నీళ్ళు పట్టుకెళ్తున్నట్టు కానీ, ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక రైతు ఎద్దుల బండి మీద ధాన్యం మూటలను వేసుకెళ్తున్న బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది. హరిదాస్ గారు అలాగే అమ్మాయి ముగ్గు పెడుతున్నట్టు, ఆ అమ్మాయి తగలిపి నేను కూడా ముగ్గు పెట్టేశాను అనుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయానండి, ఇవి అంతర్వేది జీళ్ళు ఖర్జూరం. బాయ్ బాయ్.